శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథా తథ అనువాదము 6వ సర్గము ప్రారంభం. కామరూపధారి అయిన ఆ హనుమంతుడు రావణుని గృహముల యందు ఎక్కడ కూడా సీతమ్మ జాడ తెలియలేదు. మిక్కిలి విచారగ్రస్తుడైనాడు. జాగరూకుడై లంక అంతటా అన్వేషించటం మొదలుపెట్టారు. శుభలక్షణమైన మారుతి సూర్యకాంతులతో ప్రకాశిస్తున్న ప్రాకారము గల రావణుని యొక్క ప్రాసాదాన్ని సమీపించారు. సింహములచే సురక్షితముగా ఉన్న మహారణ్యములే ఆ రావణ భవనం భయంకరమైన రాక్షసులచే కాపాడబడుతున్నది. అట్టి భవనాన్ని పరిశీలించాడు ఆశ్చర్యంతో కపివరుడు. ఆ భవనం వెండి బంగారముతో నిర్మింపబడిన ముఖద్వారములతో అద్భుతంగా శోభిల్లుతున్నది. చిత్ర విచిత్రములైన అంతస్తులతో అందమైన ద్వార తోరణములతో అలరారుతున్నది. ఆ రావణ భవన సమీపంలో అలుపెరిగినటువంటి వారు శూరులైన ప్రముఖులు మదపుటేనుగులను అధిష్ఠించి ఉన్నారు. అజేయులైన అశ్వారూఢులై రథరూఢులై సన్నద్ధులై పహరా కాస్తూ ఉన్నారు. అక్కడ దంతములతో వెండి బంగారములతో నిర్మింపబడిన విచిత్రములైన రథములతో ధ్వనులు ప్రకాశిస్తూ ఉంటే, నలుదిక్కుల ఆ ధ్వనులు వ్యాపించి ఉంటే అటూ ఇటూ సంచరిస్తున్నారు. సింహ వ్యాఘ్ర చర్మములచే చేయబడిన కవచములను వారు ధరించి ఉన్నారు. అనేక రత్నములతో అలంకృతమైనది. శ్రేష్టములైన ఆసనములకును పాత్రలకును నెలవైనది. మహారథులకు నిలయమైనది. మహారథముల యొక్క ధ్వనులతో నిండి ఉన్నది ఆ భవనం. నానా విధములైన జింకలు, శారికాది పక్షులు వేల సంఖ్యలో అక్కడ చేరి ఉన్నాయి. ఆయా మృగపక్షుల యొక్క గంభీరమైనటువంటి ధనులను ఆంజనేయ స్వామి వారు వింటూ వాటి దృశ్యములను చూడాలి అనే కోరిక కలిగింది. ఆ భవనం సుశిక్షితులు, వినయశీలులు, బాహ్య రక్షకులు అయిన రాక్షసులచే బాగుగా రక్షింపబడుతున్నది. ప్రముఖ వనితారత్నములచే పరిపూర్ణమై ఉన్నది. వనితారత్నములు ఆనంద తరంగాలతో తేలియాడుతున్నారు. వారి ఆభరణాల మంజుల రవములు సముద్రపుడు అలల ధ్వనుల వలె మనోజ్ఞములై విలసిల్లుతున్నాయి. ఛత్ర చామరాజి రాజచిహ్నములచే ఒప్పారుతున్నది. శ్రేష్టములైన అగరు చందనాదులు పరిమళములు నలుదిశల వ్యాపించి ఉన్నాయి. బలిష్టమైన రాక్షసులతో కూడి సింహములతో వ్యాప్తమైన మహారణ్యంలా ఆ భవనం ప్రకాశిస్తున్నది. భేరీ మృదంగధ్వనులతో శంఖనాదములతో ఆ భవనం మారుమ్రోగుతున్నది. రాక్షసులచే నిర్చార్చనలు, పర్వదినములు, హోమకార్యములు, ఆ పూజలు అనేకం కొనసాగుతూ ఉన్నాయి. మాస మాస పర్వములు అంటారు. మాసం మాసం శివరాత్రి వస్తుందట. ఎప్పుడు వస్తుంది అంటే తెల్లవారితే అమావాస్య అనగా ఇవేళ వచ్చేటువంటి చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. ఇది శివునకు అత్యంత ప్రీతికరమైనటువంటిది. మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తిథి మాస శివరాత్రి. పరమేశ్వరుని ఏ ఏ సమయములందు ఏ ఏ పూలతో ఏ ఏ విధముగా అర్చనలు చేయాలో లంకాపురిలో ఉన్న వారందరికీ తెలుసు. నవకోటి శివాలయములలో జేగంటలు మారుమరుగుతూ పరమపావనమైనటువంటి నిత్యార్చనలు, పర్వదినములు, హోమకార్యాలు, పూజలు అనేకం కొనసాగుతాం ఆంజనేయ స్వామివారు చూశారు. రావణ భవనం సముద్రము వలె లోతైనది, విశాలమైనటువంటిది, నిశ్శబ్దమైనది, మహారత్నములతో పొదగబడిన పైకప్పులు కలిగినటువంటిది, శ్రేష్టములైన రత్నములతో నిండి ఉన్నటువంటిది. రావణుని యొక్క ఆ భవనం మహావీరుడైన వానర శ్రేష్ఠుడు సందర్శించాడు. గజ అశ్వరథములతో నిండినదై మధురాకృతితో విరాజిల్లుతున్న ఆ భవనం లంకా నగరమునకే ఆభరణం అని మహాకపి తలంచుకున్నాడు. అట్టి రావణ భవన సమీపమున అతడు సంచరించాడు. అహో, ఏమి ఈ భవనం! అసలు ఇలాంటి భవనములు ఉంటవి అని విన్నాడే కాని ఎప్పుడూ చూడలేదు ఆంజనేయ స్వామి. ఆనందం కలుగుతున్నది. ఆ వానరోత్తముడు రాక్షసుల యొక్క గృహములను, ప్రాసాదములను,
ఉద్యానవనములను అన్నిటిని కూడా క్రమక్రమముగా వీక్షిస్తూ నిర్భయంగా తిరుగుతున్నాడు. పరాక్రమశాలి అయిన హనుమంతుడు అతి వేగముతో ప్రహస్తుని యొక్క భవనం మీదకు దుమికాడు. అక్కడ మహాపార్శ్వుని గృహము పైకి ఎగిరారు. ఆ తరువాత మేఘ సదృశనమైన కుంభకర్ణుని ప్రాసాదము మీదికి, పిమ్మట విభీషణుని హరణ్యము మీదకి చేరారు. అనంతరం ఆ కపి మహోదరుడు, విరూపాక్షుడు, విద్వజ్జిక్షుడు, విద్యున్మాలుడు, వజ్రదంష్టుడు మొదలైన వారి భవనములన్నీ ఈ భవనములో ఏమైనా సీతమ్మ ఉన్నదేమోనని తిరిగారు. పిమ్మట మహా తేజస్సాలి అయిన మారుతి, ధీమంతుడైన శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి మొదలైన వారి భవనములన్నీ క్రమముగా గాలించారు. రశ్మికేతువు, సూర్యశత్రుడు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, సుకనాశుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, రస్వకర్ణుడు, దంష్టుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్వజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు, కరాలుడు, పిశాచుడు, శోణితాక్షుడు మొదలైన రాక్షసుల గృహములన్నీ శోధించారు. అద్భుతావహములైన ఆ భవనమును సంచరిస్తూ సంపన్నులైన ఆ రాక్షసుల సంపదలను కూడా ఆంజనేయ స్వామివారు తిలకించారు. రాక్షసులందరి భవనములు పూర్తిగా శోధించిన పిమ్మట రాక్షస ప్రభువైన రావణుని యొక్క ప్రాసాదానికి చేరారు స్వామి. అంతటా తిరుగుతున్నాడు మహానుభావుడు. రావణుని సమీపమున శయనించినటువంటి వారు వికృతములైన చూపులు కలిగిన వారైన రాక్షస స్త్రీలను చూచారు. ముందుగా రాక్షస స్త్రీలలో కొందరు శూలములను, ఇనప గుదియలను చేతపట్టుకున్నారు. కొందరు శక్తి తోమరములను దాల్చి ఉన్నారు. రావణునికి నిలయమైన వివిధ సేనా విభాగములతో ఆ ప్రదేశం ప్రకాశిస్తున్నది. వివిధ ఆయుధములను ధరించి ఉన్న మహాకాయులైన రాక్షసులను, ఎర్రనివి, తెల్లనివి, మహావేగములు కలిగేవైన ఆయుధములను బంధించి ఉన్నటువంటి ఆ గుర్రములను కూడా ఆంజనేయ స్వామివారు చూశారు. ఉత్తమ జాతికి చెందినవి, చక్కని ఆకారము కలిగినవి, శత్రు సైన్యములందరి గజములను పీడించుటలో మిక్కిలి సమర్థములైనటువంటివి వాటిని చూచారు. యుద్ధాది విద్యలయందు సుశిక్షితులైనటువంటి వారు, ఐరావతముతో తుల్యమైనటువంటివి, రణరంగమునందు శత్రు సైన్యములను హతమార్చగలిగినటువంటివి, వర్షించుచున్న మేఘముల వలె మద జలములను స్రవిస్తున్న పర్వత సదృశ్యమై మేఘ గర్జనల వలె ఘీంకరించేటువంటి ఆ ఏనుగులను చూచారు. సమర రంగమున శత్రువులను కూడా ఎదిరింపగలిగినటువంటివి ఆ మదపుటేనుగులు. రావణుని యొక్క నిలయమందు ఆ కపివరుడు ఇవన్నీ చూచారు. బంగారు అలంకారములు కలిగి స్వర్ణాభరణములచే భూషితములైనటువంటివి, మధ్యందిన సూర్యుని వలె వేలకొలది సేనలు రావణుని నివేశమందు ఆంజనేయ స్వామివారు వీక్షించారు. రావణ సదనమున వాయుసుతుడైన ఆ హనుమంతుడు వివిధ ఆకారములలోనున్న పల్లకీలను, చిత్ర విచిత్రములైన పొదరిళ్లను, చిత్రశాల గృహములను, క్రీడా మందిరములను, దేవదారు వృక్షములతో కూడిన క్రీడా పర్వతములను, సురత క్రీడాగారములను, పగటిపూట విహరించు రమ్య ప్రదేశములను స్వామి సందర్శించారు. మందరగిరివరి సువర్ణమయమై ఉన్నతమై క్రీడ మయూరములతో నిండి ఉండి ధ్వజ పతాకములచే విరాజిల్లుతూ అనేక రత్నములతో విలసితమై మహాపద్మాది నవనిధులకు నిలయమై సదాశివునకు ఆవాసమైన కైలాసము వలె దృఢవ్రతమైన తపఫలముగా ప్రాప్తించేటువంటిది, రత్నకాంతులతో రావణుని తేజస్సుతో వెలుగొందుతున్న ఆ భవనం చంద్రకిరణుడైన సూర్యుని వలె తేజరిల్లుతున్నది. అట్టి మహాభవనమును కపీశ్వరుడు చూచాడు. కాంచనమయములైన అతడి తల్పములను, ఆసనములను, ప్రముఖములైన పాత్రలను హనుమంతుడు తిలకించాడు. తేనెలతో కూడిన మద్యముతో తడసిపోయి మణులు పొదిగిన పాత్రలతో అరలారుచున్న ఆ భవనం కుబేరుని యొక్క ప్రాసాదము వలె విశాలమై మనోహరంగా ఉన్నది. అది కాలి అందెల సవ్వళ్ల చేత, వడ్డాణపు చిరు రవముల చేత, మృదంగ నాదములతో మారుమ్రోగుతున్నది. చక్కగా రూపొందబడిన గదులు ఆ రాజభవనం వేల కొలది వనితారత్నములతో వరుసలు తీరి ఉన్న ప్రాసాదములతో విలసిల్లుతున్నది. అట్టి మహాభవనమును ఆంజనేయ స్వామి తిలకించి దానిలో ప్రవేశించారు. శ్రీమద్ వాల్మీకి రామాయణమునందరి సుందరకాండము యథా తథ అనువాదము 6వ సర్గము సమాప్తము.